నమస్తే అండి. 16వ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకు యూనిస్ వయసు 23 సంవత్సరాలు, తండ్రి పేరు ఫయాజ్, గంటావూరు గ్రామము. ఇతను మరియు 10 మంది కలిసి ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాల్లో వైఎస్ఆర్ జలాశయం నుండి కింద ఆ నీళ్ళు అనేది కళ్యాణ రేవుకి వెళ్తూ ఉన్నాయి. సో పబ్లిక్ అందరూ కూడా వైఎస్ఆర్ జలాశయం దగ్గరికి వెళ్ళి బాగా ఆహ్లాదకరంగా చూస్తున్నారు. బట్ ఈ 10 మంది మోటార్ సైకిళ్ళలో, ఎందుకంటే అక్కడ 4 వీలర్ కూడా వెళ్ళదు, మోటార్ సైకిల్లో కళ్యాణ రేవుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మిగిలిన వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఇతను వాటర్లో డ్రైవ్ చేయడం వల్ల ఆ డ్రైవ్ తర్వాత ఈత వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ హెవీ ఫ్లోకి పైకి రాలేకపోయాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. దానిపైన ఎంఆర్ఓ గారు మరియు ఫైర్ వాళ్ళ ఇద్దరు కలిసి వీళ్ళ స్టాఫ్ నిన్న నైట్ అక్కడ వెళ్ళి ఎతకడం జరిగింది. ఇది కూడా పొద్దుటి నుంచి అక్కడే వెతికారు. మరియు అంతేకాకుండా 10 మంది గజెత్తుకాలు గుడియాత్తం నుంచి కూడా వచ్చి వెతకడం జరిగింది. కానీ ఇతని ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. దయచేసి పబ్లిక్కు మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎవరు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేయండి, అంతేగాని దాంట్లో దూకడం, ఎంత గీతగాళ్ళైనా సరే దూకితే అవి రాళ్ళు లోపల ఎక్కువ లోయలై ఉంటాయి. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు వెళ్ళొద్దని. అంతేకాకుండా అక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ సంచరిస్తూ ఉన్నాయి, ఒంటరి ఏనుగులు, తర్వాత ఈ డబల్ ఏనుగులంతా. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు పోవద్దని చెప్పి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ జలాశయం ఉంది, మంచిగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు, సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా మీరు చూసి రావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ అందరికీ నమస్కారం. నిన్న 3:30కు మాకు మెసేజ్ వచ్చింది, ఈ మరి ఒక అబ్బాయి పడిపోయినాడు. ఆ విషయంగా మేము వెంటనే బండి టర్న్అవుట్ ఇచ్చి మా ఊళ్ళో సిబ్బంది అంతా పోయినాము. పోతే రోడ్ పాయింట్ నుంచి బండి పోదానికి అడవిలో నా 6 కిలోమీటర్లు నడిచిపోయి మా వాళ్ళు ఆడ ఓడలో దిగడం అంత కష్టపడి ఎతికితే దొరకడం లేదు. ఆ వేళకి నైట్ అయిపోయింది. నైట్ 7 వరకు చేసినారు. ఇంకా అడవిలో నీకు ప్రాబ్లం ఉన్నదని వాళ్ళు అంతా మేము మళ్ళీ వీడికి వచ్చేసినాం. నేను 10 వరకు ఉన్నాం నైట్లో. మళ్ళీ రూమ్ పోయినాం. మళ్ళీ మార్నింగ్ 6:30కే మళ్ళీ మా సిబ్బంది బండి ఎత్తుకొని స్పాట్కి వెళ్ళిపోయినారు. చూసినారు, ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇదే గుడాత నుంచి తమిళంలో జత ఎతకాల్లో 10 మంది వచ్చినారు. ఆ 10 మంది ఎతికినారు, ఎక్కడా లేదనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ మా వాళ్ళు ఇంకా ఆడ ఉండాలి, జరుగుతూనే ఉండాలి. చూస్తాము 24 అవర్స్ అయింది కదా, ఏమైనా బాడీ ఏమైనా వస్తుంది. మా వాళ్ళు నిన్న 3 గంటల నుంచి ఇంతవరకు ఎతకుతూనే ఉన్నారు. కింద వరకు పోయినారు. 24 అవర్సే బాడీ పైకి రావాలా. కానీ ఈ వాటర్ ఫ్లోస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒకవేళ బాడీ పైకి వస్తే కూడా ఈ వాటర్ ఫోర్స్కి కొట్టుకొని పోవచ్చు, చెప్పలేము. అది ఇంక బార్డర్ లేనన్నా పోయి చూడాలి. ఎక్కడైనా చెక్ డ్యామ్ ఉంటే దానికి ఇరుక్కుంటారు, ఆడ ఉంటారు. ఇది ఫ్రీ వాటర్ పోతూనే ఉండాలి. అందులో ఇప్పుడు కంటిన్యూగా ఈ వారం అంతా ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షం పడే వల్ల వాటర్ ఎక్కువైపోతుంది, లోతు ఎక్కువ ఉంటుంది. ఆడికి మా వాళ్ళు దిగి కష్టపడి చేస్తూనే ఉంటారు. తెల్లారితో 6:30 పోయినారు. మధ్యాహ్నం భోజనం చేసినారో లేదా అది కూడా తెల్ల. కానీ ఒక పోలేదు అడిగి. ఇది సార్ విషయం. రేపు బెదరం కనపడితే ఈరోజు దొరకలేదంటే రేపు మళ్ళీ పోతాం. పోయేస్తే మా ప్రయత్నం మేము చేస్తాం.